నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నంది పురస్కార ఉత్తమ హాస్యనటుడు, వ్యాఖ్యాత, దర్శకుడు, తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం, దూరదర్శన్లో ఆనందో బ్రహ్మ ద్వారా మంచి గుర్తింపు పొందారు. చిత్రరంగంలో హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారు. 2004 నుండి 2013 వరకు ఏపీ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా ఉండి 8,000 బీద కళాకారులకు పెన్షన్ ఆనాటి సీఎం రాజశేఖర రెడ్డి గారికి చెప్పి వారిని ఒప్పించి శాంక్షన్ చేయించిన తృప్తి నా జీవితంలో మరవలేనిది అంటారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లా కొమ్మినేనివారిపాలెంలో వ్యవసాయ సంపన్న కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఆ పిల్లలను తల్లే పెంచి పెద్ద చేసింది. సుబ్రహ్మణ్యం నాటకాల మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో బీకాం దాకా సాగిన చదువు ఆగిపోయింది. సినిమాలో అవకాశాల కోసం మద్రాసు వెళ్ళి చాలా ప్రయత్నం చేశారు. ఫలితం అంతంతే. మద్రాసు నుండి ఇంటికి తిరిగి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం సంపాదించి అక్కడ స్థిరపడి దూరదర్శన్లో తొలి వెలుగు ధారావాహిక అనగనగా ఒక శోభను, బుచ్చిబాబును ప్రారంభించారు. తర్వాత పరమానందయ్య శిష్యుల కథ, ఆనందో బ్రహ్మతో తెలుగు వాళ్ళందరికీ దగ్గరయ్యారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. 1987లో జంధ్యాల డైరెక్షన్లో జయమ్ము నిక్షయమ్మురా చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు అవకాశం వచ్చింది. తర్వాత ఒక్కడు సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావుగా, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు 700 సినిమాలకు పైగా యాక్ట్ చేసినారు. అందులో ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నటించిన కొన్ని చిత్రాలు: 1989 సంవత్సరంలో బావా బావా పన్నీరు జంధ్యాల డైరెక్షన్లో, 1991 పెళ్లి పుస్తకం బాపు డైరెక్షన్లో, 1992 స్వాతి కిరణం విశ్వనాథ్ గారి డైరెక్షన్లో, 1993 మిస్టర్ పెల్లాం బాపు డైరెక్షన్లో, 1994 పెళ్లి కొడుకు బాపు డైరెక్షన్లో, 1995 సంవత్సరంలో గరానా బుల్లోడు కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో, 1996 సాహస వీరుడు సాగర కన్య రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో, 1997 తోకలేని పిట్ట ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఓన్ డైరెక్షన్, 2002 ఇంద్ర బి గోపాల్ డైరెక్షన్లో, 2003 సింహాద్రి ఎస్ఎస్ రాజమౌళి, 2003 సంవత్సరంలో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో, 2006 మాయాబజార్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో, 2007 దుబాయ్ సీను వైట్ల డైరెక్షన్లో, 2007లో ఆపరేషన్ దుర్యోధన పోసాని కృష్ణమురళి డైరెక్షన్లో, 2007లో చిరుత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో, 2007లో నేనున్నాను విఎన్ ఆదిత్య డైరెక్షన్లో, 2007లో మన్మధుడు కె విజయభాస్కర్ డైరెక్షన్లో, 2005 అందరివాడు సీను వైట్ల డైరెక్షన్లో, 2002లో నువ్వు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్,
2008 సంవత్సరంలో రెయిన్బో విఎన్ ఆదిత్య డైరెక్షన్లో. 2012 కెమెరామెన్ గంగతో రాంబాబు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆఖరి చిత్రం ప్రేమ గీమా జాంతానై డైరెక్షన్ సుబ్బు ఆర్వి. వీరు తమిళ్, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. సినీ పరిశ్రమలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అన్నాదమ్ముల్లాగా ఉండేవారు. సుబ్రహ్మణ్యం మంచాన పడినప్పుడు బ్రహ్మ చూడ్డానికి వస్తారా అంటే, వద్దురా, ఈ పరిస్థితుల్లో నన్ను చూస్తే తట్టుకోలేవు అని చెప్పాడంట ధర్మవరం. ధర్మవరం సుబ్రహ్మణ్యం, శ్రీమతి కృష్ణజ. వీరికి 2 కుమారులు, రోహన్ సందీప్, రవి బ్రహ్మతేజ. చిన్నబ్బాయి రవి తండ్రి వారసత్వాన్ని నిలుపుతాడని ఆశిద్దాం. తెలివైన రవి, బెస్ట్ ఆఫ్ లక్. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు 2013 డిసెంబర్ 7 53 ఏళ్ల వయసులో దిల్సుఖ్ నగర్ హైదరాబాదులో తనువు చాలించారు. ఈ నవ్వుల రేరాజుని స్మరించుకుందాం.